ఆయన మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప 2 అని, బాహుబలి 2 అని, భారతీయుడు 2 అని అన్నట్టు ఆయన ఒక 2 రిలీజ్ చేసినాడు. ఎప్పుడన్నా ఎత్తుకో 30 సంవత్సరాలు నా పాలన. పోయినసారి కూడా అంతే, అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే. 30 ఏళ్ళు నా పాలన. 175/175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు. పోలింగ్ తర్వాత కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటు. అది జగన్ రెడ్డి గారికి. నా ఎంట్రుక పీకలేరు ఇది స్టేట్మెంట్. నీ ఎంట్రుక మేమెందుకు పీకుతాం? మేము బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా. నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం, నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం. అది అభివృద్ధి ద్వారా, వికసిత భారత్ ద్వారా. కేసుల గురించి చెప్పడు, తను పెట్టిన తిన్న డబ్బులు తన కేసులు. వివేకానంద రెడ్డి ఇష్యూ చెప్పడు. సొంతంగా తమ్ముడు ముద్దాయని తెలిసి వాళ్ళే చేయించినారని తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడం. ముందు గుండె పోటు అనడం, మళ్ళీ గుండెలో పోటు అనడం. కర్నూలులో మీకు అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డిని అరెస్టు అది అవినాష్ రెడ్డిని అరెస్టు కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోకల్ పోలీసులను అడ్డపెట్టి ధర్నాలు పెట్టించి దాన్ని వాయిదా ఇప్పించాడు. మళ్ళీ ఆమె సునీత గారు, వివేకానంద రెడ్డి కూతురు, మళ్ళీ పిటిషన్ వేసింది. సాక్షులు కూడా ఒక్కొక్కరే జారుకుంటున్నారు, పైకి పోతున్నారు. లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె, త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో. ఎక్కడికి పోతుంది ఈ ప్రయాణం? వైఎస్ షర్మిల ఓపెన్గా చెప్తుంది. నీకేమో చిన్న, నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే హత్యా ప్రయత్నం. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానందని పొడిచి చంపితే ముందు గుడ్డెపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కడప కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడు దాదాపు 3,500 ఎకరాలు ఉంటే ఇంకొక 4,000 ఎకరాలు సేకరించండి, వివిధ ప్రాజెక్టులు తెస్తామని. ఇక్కడే మే మహానాడు నాడు తెలుగుదేశం ఇక్కడ మహానాడు కడపలో జరగబోతుంది. అన్నీ కలిపి మేమంతా ఒకటిగా ఉన్నాం, ముగ్గురు ఏకమైనాం. నిన్ను జగన్ రెడ్డిని మేము ఏకమైనాం, నిన్ను ఏకాకిని చేస్తాం, నామరూపం లేకుండా చేస్తాం. నేనే ఏంది ఇది? నిన్న పోలింగ్ తర్వాత కూడా లండన్కు పోతూ మళ్ళా 151 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు, 22 కంటే ఎక్కువ ఎంపీలు. అంటే రాజకీయాలంటే చింతపండి వ్యాపారమా? ఏదో ఒకటి ఉన్నతమైంది. ప్రతి ఒక్కరూ దీన్ని అడ్డపెట్టుకొని ప్రపంచమే మా మోడీ గారిని విశ్వగురువు అని ప్రకటించారు. వైఎస్ఆర్ పార్టీలకు వాళ్ళు అంగడి, ప్రతి దాంట్లో అంగడి. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, పెద్ద సారు జగన్ సారు పెద్ద అంగడి. అది పద్మనాభ స్వామికి ఒక నేలమాలుగైతే ఈ స్వామికి అనేక నేలమాలుగలు. ఇంకా అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు సూపర్ మార్కెట్లు, ఇంకా కిందోళ్ళు చిల్లర మార్కెట్లు, ఇంకా చిన్నోళ్ళు బంకు మార్కెట్లు. ఇది చేసి సత్యాలు. అందుకే విజయసాయి రెడ్డి వద్దు, ఇంకా సిద్ధా మనకు ఇంకా ప్రమాదంలో పడతామని ఎంక్వైరీ స్టార్ట్ అయిందని ఇక చాలనుకొని బయటకు వచ్చినాను. ఈరోజు ఇప్పుడే చూస్తున్నా, పోయేవాళ్ళు పోతారు. మా నాన్న ప్రతిసారి చెప్పేవాడు, నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మా నాన్న ఉన్నాడని. అయితే ఈరోజు ఏదో మర్చిపోయినాడు. ఏమి మాకు లేరా ప్రజలు? మన ప్రజలు ఓట్లు వేస్తే కదా, ఢిల్లీలో ప్రజలు ఓట్లు వేస్తే కదా, మన మహారాష్ట్రలో ఓట్లు వేస్తే కదా, హర్యానా ఓట్లు వేస్తే కదా గెలిచినది. అన్నీ మర్చిపోయేది. ఒక డైలాగు అమరీష్ పూరి సినిమాలో చెప్పినట్టు, దేవునితో ఇప్పుడే మీకోసం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అంతా విలన్ డైలాగులు. అవి కాదు కావాల్సింది. ఈ వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్కు మీరు సహకరించండి. మీరు రాజకీయాలు గుడ్ బై చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు సహకరించండి. మీ దరిద్రం అయితే మాకు వద్దు. మేము మా దగ్గరికి వచ్చేది దానికి వద్దు. మాకు సహకారం రండి. మేము ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించాలి. ఇటువంటి క్యారెక్టర్ ఉండేవాడు నేనే వస్తా అంటే మేము చెప్పలేమా? నువ్వు 30 సంవత్సరాలు చెప్తానా? నేను చెప్తాను 30 తరాలు మేమే ఉంటాం. 30 తరాలు మాకు రాదా చెప్పేది? నీకేనా? నువ్వు అంగడి పెట్టేది తెలుసు నీకు. మేము ప్రజలకు బాగు చేసేది తెలుసు.
ఇది టోటల్ పైన ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాలు, స్థానిక పరిస్థితులు, జగన్ రెడ్డి పైన కామెంటు అన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రెస్ మీట్ పెట్టినా.